హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం కేసుకు సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలు తెలుసుకొని పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. బాలికను అత్యాచారం చేసిన ఆ ముగ్గురు మైనర్లు ఆ పైన హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడిన మైనర్లకు నిండా 15 ఏళ్ళు కూడా నిండలేదు. ఈ నెల 7వ తేదీన పార్కులో ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో దాచి ఇంటికి వెళ్ళిపోయారు. నిందితుల్లో ఇద్దరు 10వ తరగతి చదువుతూ ఉండగా మరో బాలుడు మాత్రం 6వ తరగతి చదువుతూ ఉండడం గమనార్హం. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇలా చెయ్యాలి అని మీకు ఎలా తెలిసింది అని పోలీసులు ప్రశ్నిస్తే వారు నివ్వెరపోయే విషయాన్ని చెప్పారు. ఇవన్నీ ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నామని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. శవాన్ని ఎలా మాయం చేయాలన్న ప్రశ్నకు మాత్రం పోలీసులను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడంలో ఓ బాలుడి తండ్రి మరియు పెదనాన్న పాత్ర ఉందని తెలిసి వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలురు విషయాన్ని ఎక్కడ బయట పెట్టేస్తుందని భయపడి గొంతునుల్మి చంపి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని తీసుకెళ్లి కేసీ కెనాల్ దగ్గర ముళ్ళ పొదల్లో దాచి ఇంటికి వెళ్ళిపోయారు. నిందితుల్లో ఒకడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాలుడు తండ్రి, పెదనాన్న కలిసి మృతదేహాన్ని బైకుపై వనములపాడు మీదుగా కృష్ణానది వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని అలాగే పడేస్తే తేలుతుందని భావించి బండరాయి కట్టి మరి నీటిలో పడేశారండి. కాగా నిందితులు చెప్పిన ప్రాంతంలో గాలించినా కూడా మృతదేహం దొరకకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాలిక మృతదేహం లభించే వరకు గాలింపు కొనసాగుతుందని నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిందితులైన బాలులను పోలీస్ జువెనల్ హోంకు తరలించారు. మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించిన కాటం మోహన్ అలాగే బొల్లెద్దుల సద్గురుడును రిమాండ్కి అయితే తరలించారు.